ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలిపే ప్రామాణికంగా అభ్యర్థుల విషయంలో అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఎం ఏ చిన్న అవకాశం ప్రత్యర్థులకు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం అభ్యర్థుల ఖరారులో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఇన్ఛార్జీలను మార్పు చేసిన సీఎం జగన్ మళ్లీ విడత జాబితాతో సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఏపీలో ఈసారి ఎన్నికల్లో హోరాహోరీగా మారుతున్నాయి. జగన్కు అధికారం నిలబెట్టుకోవడం కీలకం. అధికారంలోకి రావడం టీడీపీ, జనసేనకు అంతకంటే ముఖ్యం. దీంతో అభ్యర్థుల ఎంపికపైన జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపు కోసం ఏ చిన్న అవకాశం వదులుకోకూడదని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా నియోజకవర్గంలో మెరుగైన ఫలితాల కోసం ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 11 మందిని మార్చిన జగన్ మరో 40 మంది వరకు మార్చే అవకాశం ఉందని తెలుస్తుంది. రెండో జాబితాలో పలువురు పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నుంచి తమ్మినేని స్థానంలో సువ్వరి గాంధీకి లేదా ఒక డాక్టర్కు సీటు ఇచ్చే వీలుందని సమాచారం. మంత్రి గుడివాడ అమర్నాథ్కు అనకాపల్లి నుంచి యలమంచిలికి పంపుతారని తెలుస్తుంది. అలాగే కొవ్వూరు ఎస్సీ ఎమ్మెల్యే హోంమంత్రి తానేటి వనితను గోపాల్పురం ఎస్సీకి బదిలీ చేసే యోచనలో ఉంది. మంత్రి అమలాపురం ఎమ్మెల్యే పిన్నేని విశ్వరూప్ని తప్పిస్తారని అంటున్నారు. ఆ స్థానంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధను బరిలోకి దించే అవకాశాలున్నాయి. మంత్రులు జోగు రమేష్, పెడన, అంబటి రాంబాబు, సత్తెనపల్లిను వేరే స్థానాలకు పంపుతారని ప్రచారం జరుగుతుంది. ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరి జయరాం స్థానాన్ని మార్చడం లేదా లోక్సభ అభ్యర్థిగా పంపే అవకాశం ఉంది. పిఠాపురం ఎమ్మెల్యే పి దొరబాబును తప్పించి కాకినాడ ఎంపీ వంగ గీతకు టికెట్ ఇవ్వొచ్చని తెలుస్తుంది. దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ను, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని లోక్సభకు పంపే అవకాశాలున్నాయి.